నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముందుగా ప్రేక్షకులకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. తల్లి దైవం తర్వాత గురువే అంతా అంటుంటారు మన పెద్దలు. పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లిదండ్రులు కాంక్షిస్తే తన విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలని గురువు కోరుకుంటాడు. అందుకోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు. తన వద్ద విద్య నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో గొప్పవాళ్లు అయితే ఆ ఉపాధ్యాయుడు పొందే అనుభూతి అంతా ఇంతా కాదు. అలాంటి టీచర్లలో ఒకరే కడెళ్ల రంగయ్య. సామాజిక సంస్కరణల రథసారథిగా కూడా కడెళ్ల రంగయ్యను అభివర్ణిస్తుంటారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడ ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఇక ఆయనే రంగయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. ఎస్ సార్. అలాగే మనకు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం బ్రాహ్మణి, అట్లాగే రంగయ్య గారు మీకు కూడా నమస్కారం. ఎస్ సార్. రామ్మోహన్ రావు గారు, ఇక రంగయ్య గారిని పరిచయం చేసుకోవాలి. అసలు కడెళ్ల రంగయ్య గారు ఎవరు, ఆయన జీవితం ఏంటి, అలాగే ఉపాధ్యాయుడిగా ఆయన సాధించిన విజయాలేంటి, అవన్నీ కూడా ఒక ఏవి రూపంలో ఉంది సార్. చూసాక మనం మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఎస్, ఇక సాధించిన అవార్డులేంటి, నిజ జీవిత చిరంజీవి రుద్రవీణ సినిమాను తలపిస్తున్న కడెళ్ల రంగయ్యపై ఒక ప్రత్యేక కథనం అయితే ఉంది. ఏవి ప్లీజ్. సావర్ఖేడ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామం. 800 మంది జనాభాతో 250 మంది విద్యార్థులతో కలకాళ్ళతున్న ఒక గ్రామం. నమస్కారం, నా పేరు కడేళ్ల రంగయ్య. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సావర్ఖేడ నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా మరియు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా గత 11 సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నేను 2008 డిఎస్సి ద్వారా తెలంగాణ గవర్నమెంట్లో 2010 నవంబర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్య కేవలం 54 మాత్రమే ఉండేది. చాలామంది విద్యార్థులు సమీప పాఠశాలలకు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలకు కానీ వెళ్ళేవాళ్ళు. నాకు చాలా బాధగా అనిపించేది. ఈ పేద ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. ఇక్కడనే మన దగ్గర పాఠశాల ఉందిగా, మనమెందుకు ఈ గ్రామస్తులను మొబిలైజ్ చేయరాదని నేను సంకల్పం తీసుకొని 2011లో నేను నా సతీమణి సహాయంతో ఇక్కడికి రావడం జరిగింది. నా యొక్క 2 పిల్లల్ని కూడా ఇక్కడ నేను జాయిన్ చేయడం జరిగింది. తద్వారా గ్రామస్తులో నమ్మకం కలిగింది. విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280కి చేరింది. तो जब स्कूल स्टार्ट हुआ यहाँ पे सिर्फ 40 बच्चे थे. रंगैया सर की कृषि से यहाँ पे आज 250 बच्चे स्कूल में एडमिशन है और पढ़ रहे. तो रंगैया सर खुद के बच्चों को भी यही स्कूल में पढ़ा के और यहाँ पे रह के सारे बच्चों को इंग्लिश में और तेलुगु में अच्छे से अच्छा शिक्षण दे के वो लोगों को आज अच्छे एक नई दुनिया के ऊपर కాంపిటీషన్ ఎగ్జామ్స్ में పార్టిసిపేట్ करने के लिए कोशिश किए. సార్తో పాటు ఈ స్కూల్లో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మా పిల్లలు అక్షర, అభిరామ్ కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు. పాప అక్షర 5వ తరగతి వరకు చదువుకుంది. బాబు ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు నేను ఏకోపాధ్యాయుడిగా ఉన్నాను. తర్వాత విద్యార్థుల సంఖ్య పెరిగిన కొలది ఉపాధ్యాయుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరగసాగింది. రమేష్ సార్ గారు, సునీల్ సార్ గారు, అదేవిధంగా మా యొక్క విద్యా వాలంటీర్లు, అంకితభావం గల విద్యా వాలంటీర్లు 13 మంది సహాయంతో పాఠశాల చక్కగా ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు టీచర్లు లేకున్నా కానీ మా రంగయ్య సారు వీవీలను పెట్టి వాళ్లకు సాలరీ లేకున్నా కానీ వాళ్లకు ఎంతో కొంత ఇచ్చి ఏదో కష్టపడి వీవీలని డబ్బులు ఇవ్వకపోయినా వీవీ సార్ వాళ్ళు కూడా చాలా మంచిగా పిల్లలకు చదువు నేర్పుతున్నారు. నేను ఇక్కడ సావర్ఖేడ
పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాము. ఇది మా టీం. మేమందరం కలిసికట్టుగా అందరి అభిప్రాయాలను ఏకీభవిస్తూ అందరూ ఒకే మాట మీద నిలబడుతూ ఈ సావర్ఖేడ పాఠశాలను నడిపిస్తున్నాము. మనం ఈరోజు ఈ విధంగా గ్యాదర్ అవ్వడానికి కారణం మన పాఠశాలను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తిస్తున్నందుకు. ఒక పేరెంట్ ఏ విధంగా ఉండాలో మీరు దేశానికి నిరూపించిండ్రు. చాలా సంతోషం సార్. ఈ 11 సంవత్సరాలుగా నాతో పాటు నా ప్రయాణంలో మీరు ఉన్నారు. నేను ఇంటింటికి వచ్చినప్పుడు, ఫండ్స్ కోసం వచ్చినప్పుడు మీరు పెద్ద మనసుతోటి పాఠశాల అభివృద్ధి కోసం హెల్ప్ చేసింది సార్. ధన్యవాదాలు. గ్రామస్తులు మా పాఠశాలకు దాదాపు 6 లక్షల విలువైన పరికరాలు అందజేశారు. డిజిటల్ క్లాసులు, ప్రొజెక్టర్, ఎల్ఈడీస్, ఫర్నిచరు, టేబుల్స్, ఆరో ప్లాంట్, ట్యాప్స్. రంగురంగుల వాతావరణంలో పాఠశాల ఇప్పుడు నడుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 44 పాఠశాలల్లో మరి మా కుమ్రంభీం జిల్లాకు సంబంధించిన సవర్ఖేడ ఉపాధ్యాయునికి మిత్రుడు రంగన్ గారికి ఉత్తమ టీచర్గా మరి అవార్డు రావడం శుభపరిణామం. అది రిహాబిలిటేషన్ విలేజ్. ఆ రిహాబిలిటేషన్ విలేజ్ లో మరి అక్కడ విద్యాపరంగా చాలా అభివృద్ధి కూడా చేయడం జరిగింది. వాళ్ళు మంచి పేరు సంపాదించారు, అంతమంది విద్యార్థులను తయారు చేశారు. स्कूल में अपन 15 साल चेयरमैन करे. अब जब थोड़ा थोड़ा हम और स्कूल को बढ़ाना चाहिए बोल के गांव पूरे लोगों को हम जमा करके सब लोगों को स्कूल अपन किसी हाल अच्छा बनाना, अपने बच्चे पढ़ा लिखा अच्छा होना और बोल के जब से अपन कोशिश कर रहे थे, तो तब अब ये रंगैया सर गारू आने से और हमारा स्कूल में कैसा क्या हुआ वो भगवान जानते. సార్ రంగయ్య సార్ కూడా మా గ్రామానికి చాలా మంచి గొప్పగా చదువు చెప్పిండు. ఇంకా ఒకటి నిషేధం గురించి చాలా నిరాహార దీక్ష పట్టి గ్రామాన్ని నిషేధం దొరకకుండా చేసిండు. చాలా థ్యాంక్స్ సార్ రంగయ్య సార్ గారికి. కరోనా పాండమిక్ పీరియడ్ వల్ల గ్రామస్తులకు వాళ్లకు ఉపాధి లేక ఖాళీగా ఉండడం వల్ల వాళ్లకు కొన్ని అలవాట్లు ఏర్పడ్డాయి. అది మద్యపానం. అయితే ఈ మద్యపానాన్ని రూపుమాపడానికి నేను 9 రోజులు ఏమీ తినకుండా కేవలం పాలు మాత్రమే తాగి ఉన్నాను. దానివల్ల కూడా నేను విజయవంతం కాలేకపోయాను. తర్వాత నేను ఆ రోజు మొత్తం ఎలాంటి ద్రవ పదార్థం తీసుకోకుండా, నీరు కూడా తీసుకోకుండా దాదాపు 15 గంటలు చౌరస్తాలో కూర్చున్నాను, నిరాహార దీక్ష చేశాను. దానివల్ల వచ్చిన ఫలితమే ఈ మద్యపాన నిషేధం. చాలా సంతోషం అనిపించింది గ్రామస్తుల్లో. మా ఊరిలో తాగుడుకు బానిస అయితే తాగుడు మాన్పించడానికి అన్నం నీళ్లు మానేసి దీక్ష చేశారు. మద్యం గుట్కలు మానేమని ఎంత చెప్పినా వినకపోగా మా సార్నే తిట్టేవాళ్ళు. సావిత్రిబాయి గారి మీద పేడరాలు రప్పలు ఎన్ని పడ్డాయో మా సార్ మీద కూడా అందరూ ఏమన్నా వింటూ నవ్వుతూ సమాధానం చెప్పేవారు. దీనికి అంతటికి కారణము సర్పంచ్ గారు, పటేల్ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు. వీళ్ళ సహకారంతో నేను ఈ రూపుమాపాను. दारू के लिए पूरा बंद करके बहुत दिन हुए साहब. अब दारू कोई पीते नहीं गांव में, कोई बेचते नहीं. हमारे बच्चे भी सार आने के बाद थोड़ा छोटे छोटे थे. सार आने के बाद अच्छे अच्छे से मार्क ला गए, अच्छा सीखना पड़ गया. अगर सब बच्चे नहीं आए तो सार घर को आके बच्चे को बिठा के बैठ के पढ़ा दिया. ఈ 2 సంవత్సరాల క్రితం ఈ కరోనా టైంలో ఇంటింటికి కార్డ్స్ పంచడం కానీ, చదువు చెప్పడం కానీ, చౌరస్తాలా చెప్పడం కానీ, చదువు మంచిగా పిల్లలకు నేర్చుకోవడానికి చెప్పడం జరిగింది. కరోనా పాండమిక్ పీరియడ్కి ముందు 280 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. అయితే కొన్ని కారణాల వల్ల, కరోనా పాండమిక్ పీరియడ్ వల్ల, సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఇక్కడ విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. మరి మేమైతే ఎదుర్కొంటున్నాం ఆన్లైన్ ప్రాబ్లం, సిగ్నల్స్ ప్రాబ్లమ్స్. మేము టీవీ చూడలేము, మేము యూట్యూబ్లో పాఠాలు వినలేము. మరి మేము ఈ యాక్టివిటీస్ ద్వారా మేము ఏదైతే కోల్పోతున్నామో ఆ జ్ఞానాన్ని
ఈ సూపర్ 100 విద్యార్థుల ద్వారా మాకు అన్నయ్యలు అక్కయ్యలు నేర్పిస్తున్నారు. ఈ సూపర్ 100 విద్యార్థులు అంటే ఎవరో కాదు, ఈ పాఠశాలలో గత 11 సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్థులే. ఈ విద్యార్థులు ఆసిఫాబాద్లో, హైదరాబాద్లో వివిధ ఇన్స్టిట్యూట్లలో, గొప్ప గొప్ప విద్యా సంస్థల్లో సెలెక్ట్ కాబడిన విద్యార్థులు, వివిధ పోటీ పరీక్షలలో నెగ్గిన విద్యార్థులే. My name is Ranjit. I am studying in 10th class. I am a participant in the Super 100. We do many activities and also we share the knowledge to small students. నేను ఇక్కడ 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నాను. ఈ టాపర్స్ విద్యార్థులు ఈ సమయంలో నా దగ్గర ఉండడం నాకు లాభం చేకూర్చింది. వీళ్ళ సహాయంతో నేను కొన్ని ఆలోచనలు చేశాను. ఆ ఆలోచనలనే భాగమే పుట్టుకొచ్చిందే ఎఫ్ఎం సావర్ఖేడ. ఎఫ్ఎం సావర్ఖేడ అంటే ఏంటో కాదు, గ్రామంలోని మధ్య ప్రాంతంలో నెలకొనబడిన ఒక రేడియో కేంద్రమే. ఈ రేడియో కేంద్రంలో మేము మైక్ సహాయంతో అక్కడ కొన్ని వసతులు ఏర్పరచుకొని, ఒక ఫ్లెక్సీ లాంటిది అక్కడ ఏర్పరచుకొని, ఆ మైక్ సహాయంతో ఈ మొత్తం గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ పాఠాలు నేర్చుకునేటట్లు, పాఠాలు వినేటట్లు, రాసేటట్లు ఏర్పరిచిన ఈ ప్రాంతం, ఈ ఎఫ్ఎం సావర్ఖేడ అనేది చాలా చాలా విజయవంతమైంది. దీని ద్వారా నేర్చుకున్న పాఠాలను విద్యార్థులు ఆ రోజు తర్వాత ఘర్ బన్ గయా విద్యాలయ్ అనే కార్యక్రమం ద్వారా చార్ట్స్ రాయడం కానీ, A4 సైజు పేపర్లో రాయడం కానీ, మార్కర్ సాయంతో కానీ, షేర్ యువర్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్గా కానీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటిని ఒక పాఠశాలగా చేసింది. తద్వారా విద్యార్థులే కాదు, తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత నేర్చుకునే అవకాశం కూడా ఏర్పడింది. అంటే వయోజన విద్యా కార్యక్రమం కూడా మా దగ్గర కొనసాగుతున్నది. 2 1 जा 2 2 2 जा 4 2 3 जा 6. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. हमारा बच्चे आपका स्कूल में पढ़ रहे, वो बहुत खुश है. वो इतना लोग इंटीरियर में आप अच्छा सर्विस कर रहे, वो बहुत धन्यवाद है. మళ్ళీ ఇట్లానే స్కూలు డెవలప్ కావాలంటే గవర్నమెంట్ కుర్సీ కూడా ఉండాలి. దీనికి సంబంధించిన బిల్డింగ్స్, మళ్ళీ తరగతులు పెంచడం కానీ, మంచి నాణ్యమైన విద్య అందించే టీచర్లని పంపడం కానీ, ఈ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మంచి టీచర్లని పంపిస్తారని మన సావర్ఖేడ స్కూల్కు गवर्नमेंट కూడా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. हमारे गांधी जी कैसा किया वैसा हमारा सर हमारे गांव के लिए कर रहा है. हमारे सर को अवार्ड आने के बाद हमारे को बहुत खुशी है. మన రంగయ్య సార్ కి జాతీయ అవార్డు వచ్చినందుకు మనకు బాగా ఖుషి ఉన్నది. మా పాఠశాలను రాష్ట్ర స్థాయి అవార్డు గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదములు. చాలా సంతోషం. మీతో కుటుంబ సభ్యులుగా మెలిగాను. ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఏ రోజు ఊహించుకోలేదు. గుర్తింపు కోసం పనిచేసింది కాదు, అంచెలంచెలుగా ఇటుక పేర్చినట్టు ఇంత గొప్ప స్థాయికి మన పాఠశాల వచ్చింది. ఏ జన్మ సుకృతమో, మహాత్ముల ఆశీర్వాదం ఉంది కాబట్టి జరిగిందని అనుకుంటున్నా. సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే అనుకున్న ఆశయం ఈ ఊర్లో, ఈ గ్రామంలో నడుస్తుందని ఆ పెద్దలు చూస్తున్నారు కాబట్టి ఈ అద్భుత ఫలితాలు వస్తున్నాయని అనుకుంటున్నా. ఈ విధంగా గత 11 సంవత్సరాల ద్వారా నేను కరోనా పాండమిక్ పీరియడ్కి ముందు కానీ తర్వాత కానీ చేస్తున్న ద్వారా గ్రామస్తుల్లో చాలా చైతన్యం కలిగి వాళ్ళ అలవాట్లు మార్చుకొని పిల్లల కోసం మేము మార్చుకుంటామని అలవాట్లు మార్చుకున్నారు, చదువు నేర్చుకున్నారు, పాఠశాలకు తోడ్పాటు అందించారు. ఇన్ని సమిష్టి కార్యక్రమాల వల్ల, నా యొక్క టీం సావర్ఖేడ వల్ల, నా యొక్క కుటుంబం యొక్క త్యాగ ఫలం వల్ల, విద్యార్థుల కృషి వల్ల ఇప్పుడు ఈ ప్రాథమిక పాఠశాల భారతదేశం మొత్తం మారుమోగుతున్నది. మీరు చేసేదానికి మీకు పాదాభివందనం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఏ పండుగ అయినా కూడా 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ వీళ్ళు నా సూపర్ 100 మిగతా పిల్లలు కూడా 11 సంవత్సరాలు ఇక్కడ చేసిన ప్రతి పిల్లలది ఈ విజయంలో భాగస్వామ్యం ఉంది. గ్రామస్తులందరూ వారి సహకారం ఇవాళ వాళ్ళ తన్మని కలిసి, అంటే వాళ్ళు ఇవాళ ఫిజికల్ గా కాకుండా వాళ్ళ ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది గ్రామస్తులు. ఆ రకంగా ప్రతి గ్రామం వాళ్ళు మీ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి. తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా సావర్ఖేడ పాఠశాల మాదిరిగా మిగతా ఉపాధ్యాయులు రంగయ్య సార్ లెక్కల అందరూ కూడా కావాలని కోరుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. We are very happy that the students are now very much learning English, mathematics, general knowledge and whatever it may be. Only we are running with only primary school, but their knowledge is up to degree standards.
I am sincerely thankful to Indian government and state government that chosen me as the best teacher. I am thankful to my family members, my wife, my family and villagers, my team Savarkheda. श्री रंगैया कडेरला, कार्यवाहक प्रधानाध्यापक, मंडल परिषद प्राइमरी स्कूल स्वारखेड़ा, कुमुराम भीम, आसिफाबाद। వావ్ సార్, అసలు మాటల్లో చెప్పలేము, అసలు అంత అద్భుతంగా ఉంది మీ ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకోవాలి. ఎస్, ఇక మీతో మాట్లాడే ముందు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు బండారి రామ్మోహన్ రావు గారు, మనం చూసాం కదా వీడియో, అసలు మామూలుగా లేదు వీడియో అయితే. మరి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా ఇవాళ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భంగా ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయుడిని మనకు పరిచయం చేసిన మొట్టమొదటి బీఆర్కే యాజమాన్యానికి, అట్లాగే ఇంటర్వ్యూ చేస్తున్న మీకు అందరికీ మరొకసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు, అభినందనలు. వ్యాస మహర్షి పుట్టినరోజు గురు పూర్ణిమ అంటే మనకు నానుడి మొదటి నుంచి కూడా మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావ, అతిథి దేవోభావ. అంటే మూడో వాడు, తల్లిదండ్రుల తర్వాత మూడో వాడు గురువు. తల్లిదండ్రుల పడి మహా అయితే చిన్నతనంలో ఉంటుంది, కానీ తర్వాత పెంచి పెద్ద చేసేది స్కూల్లో ఎక్కువ సమయం గడిపేది పిల్లలు స్కూల్లోనే. కనుక రంగయ్య గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవడం. ఎందుకంటే రంగయ్య గారిలో బాగా నచ్చిన గుణం ఏంటంటే ఎక్కడ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం. చూశారు కదా, గ్రామస్తులందరికీ పాదాభివందనం చేస్తున్నానని మన వీడియో చెప్పారు, చూసాం కదా మనం. అంటే వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళకి మేలు చేసి కూడా వాళ్ళకే పాదాభివందనం చేస్తానన్నారు. అన్నిటికంటే రంగయ్య గారి కుటుంబం చాలా పెద్దది అంటున్నాను. వారి సపోర్ట్, ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్టే వారి విజయం వెనుక వారి ధర్మపత్ని వీణ, అట్లాగే అక్షయ, అక్షర, అట్లాగే అభిరామ్, ఈ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెరిగారు. వీడియోలో ఉన్నంత చిన్నపిల్లలు కాదు. అమ్మాయి ఏం చదువుతుంది, వాళ్ళ కుటుంబ వివరాలు తెలుసుకునే ముందు మీరు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు కనుక ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఆ ఉద్దేశం అంటే ఇది ఇవాళ మనకు కార్యక్రమానికి సార్థకత చేయబడింది అంటున్నాను. అద్భుతమైన ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నాం. నాకైతే ఇదంతా చూస్తే అనిపిస్తుంది అంటే రుద్రవీణ అని మనకు చిరంజీవి గారి చాలా దొరుకుతుంది. అది ఆ రుద్రవీణలో నమ్మకు హీరోయిన్ అని తర్వాత ఆ ఊరిని ఎట్లా బాగు చేస్తారు, నేను సూర్యనారాయణ కొడుకు తండ్రిని అని తండ్రి గర్వంగా ఎట్లా చెప్పుకుంటారు మనం చూసాం. కనుక రుద్రవీణ సినిమా చిరంజీవి ఆదర్శంగా ఒక రకంగా చెప్పానంటే అంతకంటే ఎక్కువ చేశారు. అది సినిమా, జీవితం. నిజ జీవితంలో చేయడానికి చాలా కష్టం. నిజ జీవితంలో ఇంత కృషి చేసిన రంగయ్య గారిని మరొకసారి అభినందిస్తూ వారి వివరాలు తెలుసుకుందాం. వారు ఎన్ని కష్ట నష్టాలు పడ్డారు, ఏ రకంగా చేశారు, ఆ లోతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా విజయగాథ, సక్సెస్ స్టోరీ చూసాం. ఈ సక్సెస్ స్టోరీ వెనుక ఎన్ని బాధలు పడ్డారు, ఏ రకంగా బదనాం అనిపించారు అనే మాట గుర్తుందా? ఒక మాట చెప్పి ముగిస్తారు. గాంధీ మహాత్ముడు అంటారు, ప్రతి దశలో మనిషి ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటారు, అందులో 5 ఉంటాయి. మొట్టమొదటి మనం చేస్తున్న పని ఎవరు గుర్తించారు, పట్టించుకోరు కూడా. కానీ రెండో దశలో ఏమో చేస్తున్నాడు కదా అని గుర్తిస్తారు. కానీ మూడో దశకు వచ్చాక ఇలా జెలసీ, అసూయ ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆడవాడైతే శీలం మీద, మగవాడైతే అవినీతి పరుడు, లేకపోతే రకరకాలుగా వాళ్ళని విమర్శ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే అక్కడ ఆగకపోతే విజయం సాధించవచ్చు. అందుకని భర్తృహరి ఒక శ్లోకం చెప్తారు, ఆరంభించరు నీచమానవులు అని చెప్పి. ఎవరైతే ఆరంభించారో ఆ నీచమానవులు, ఆరంభించి మధ్యలో వదిలేశ్వర మధ్యములు, చివరిగా దాన్ని పూర్తిగా దాన్ని పట్టించుకున్న వాళ్ళు అధములు అని చెప్పి అంటారు. అందుకని నేను ఏమంటున్నానంటే వాళ్ళు నా ఉద్దేశం అంటే నీచమానవుల కంటే మధ్యవస్థ వదిలేసం కంటే పూర్తిగా విజయం సాధించే వాళ్ళు గొప్పవాళ్ళు అనడానికి మంచి ఉదాహరణ రంగయ్య గారు. 3వ స్టేజ్ లో కనుక తట్టుకుంటే, విమర్శలు తట్టుకుంటారు, చాలా విమర్శలు వచ్చినాయి ఆయన మీద. ఆయన భార్య పనిచేస్తుంటే కూడా ఏది ఎందుకో మరి వాలంటీర్గా జీతం తీసుకుంటుందని రకరకాలు అన్నారు. ఆయన చేసే పనిలో స్వార్థం ఎత్తికేవాడు ఉన్నారు. కానీ వాళ్ళే 4వ దశలో మారారు. మనం గాంధీ మహాత్ముడు అది చెప్పారు, విమర్శలు తట్టుకుంటే 4వ దశలో తప్పనిసరి వాళ్ళు మారుతారు, 5వ దశలో మనతో కలిసి పనిచేస్తారు. అదే జరిగింది. వాళ్ళ 5వ దశకు చేరుకున్న వారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళ గురు పూర్ణిమ సందర్భంగా ఒక మంచి టీచర్ కడేర్ల రంగయ్య గారిని పరిచయం చేసినందుకు మీకు కూడా అభినందన తెలియజేసుకుని ముగిస్తున్నానమ్మా. వారిని మిగతా కార్యక్రమాన్ని ఇంటర్వ్యూ చేయాల్సింది కోరుతున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఎస్, డెఫినెట్లీ ఖచ్చితంగా వారి గురించి పూర్తి వివరాలు కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి. రంగయ్య గారు చెప్పండి, అసలు రామ్మోహన్ రావు గారు మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అలాగే మీ గురించి బాగా తెలుసు అని అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన పూర్తిగా మీ గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా ఒకసారి? మేడం, మాది చాలా పూర్ ఫ్యామిలీ.
ఓకే. అంటే నాన్నగారు నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే చనిపోయింది. ఓకే. తర్వాత ఆ బాధ్యత అంతా అమ్మగారు తీసుకున్నారు. 4th క్లాస్ ఎంప్లాయీ అమ్మ. అటెండర్గా తన జీవితం ప్రారంభించింది. ఇక తల్లి తండ్రి మాకు మా అమ్మ సత్యమ్మని ఓకే. అలా పెంచింది మమ్మల్ని. అమ్మ కష్టం చూస్తూ పెరిగినాం మేము. ఉమ్. సో అలా అమ్మ కూడా చిన్నప్పుడు కూడా మా కోసం అటెండర్ జాబ్ కోసం డైలీ ఒక 5-6 కిలోమీటర్స్ నడిచి వెళ్తుండే మేడం. ఓకే. సో అదంతా చూస్తూ పెరిగాము. సో మేము కూడా మంచిగా చదువుకోవాలని ఒక ఆలోచన అయితే అప్పుడు పెట్టుకున్నాం మేడం. తర్వాత స్కూల్ లైఫ్లో మంచి హెడ్ మాస్టర్ గారు కిషన్ రెడ్డి గారి ద్వారా ఒక టీచర్ కావాలని అయితే సంకల్పం కలిగింది మేడం. సో మాదైతే పూర్ ఫ్యామిలీ మేడం. అలా ఓకే. మా అమ్మగారి ద్వారానే మేము ఇలా పేద అయ్యాము. కుటుంబం నుంచే పేద వచ్చారు. కుటుంబం వచ్చాము. 3 అక్కలు, ఒక తమ్ముడు. ఉమ్. సో తమ్ముడు కూడా డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. సో అమ్మగారు మాకు ఇన్స్పిరేషన్. ఓకే. మొదటగా స్టార్ట్ చేయడం మీ అంటే ప్రొఫెషన్ ఇక్కడి నుంచేనా? ఇదే స్కూల్ ఇదే స్కూల్ మేడం. 2008 డిఎస్సి నాది. ఉమ్. 2008 డిఎస్సి, 2010 నవంబర్లో అపాయింట్మెంట్. ఓకే. ఫస్ట్ ఈ స్కూల్లో జాయిన్ అయినాము. అప్పుడు మొదట్లో పోతన్న సార్ అని ఒక సార్ ఉండే మేడం, హెడ్ మాస్టర్ ఉండే. ఓకే. చాలా డెడికేటివ్ టీచర్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం కూడా ఆయనండి. ఓకే. తను నిర్మల్ జిల్లా బైన్సా లింబాకే అనే గ్రామస్తులు. అయితే సార్ గారు నేను జాయిన్ అయినప్పుడు సార్ గారే హెడ్ మాస్టర్. అయితే సారు అప్పుడు స్ట్రెంత్ ఒక 54 మాత్రమే ఉండే మేడం. సో అలా హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండాలంటే కనీసం 150 మంది విద్యార్థులు ఉండాలి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. సో సార్ని అప్పుడు రేషనలైజేషన్లో 2011లో వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ చేశారు. సార్ దగ్గర పనిచేసింది ఒక 6 నెలలు అయినా కూడా లైఫ్ టైంలో మనం నేర్చుకునే జ్ఞానాన్ని సార్ దగ్గర నేర్చుకున్నాను. ఏదైతే మనం డైట్స్ మనం బీఈడి కానీ చేసినప్పుడు వృత్తి గురించి చెప్తారు మనకు, అది మనకు థియరీ మేడం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇలాంటి టీచర్ల మధ్య మనం చేస్తున్నప్పుడు పిల్లల కోసం ఎలా చేయాలనేది సార్ గారిని చూసి, ఆ పోతన్న సార్ గారిని చూసి మేము నేర్చుకున్నాం మేడం. సో ఇదే ఫస్ట్ పోస్టింగు. అంటే 2010 నుంచి 2022 వరకు కూడా ఇక్కడ చేశాను మేడం. లాంగ్ స్టాండింగ్ చేశాను. ఓకే. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉమ్. ఆదిలాబాద్ జిల్లా దేవాపురం అనే విలేజ్కి అయ్యింది. కానీ గ్రామస్తులు కూడా మళ్ళీ మీరు రండి సార్ ఇక్కడికి, కొంచెం మా పిల్లలు ఆ సూపర్ 100 అనే విద్యార్థులు కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యేదాకా మీరు ఈ 20 ఇయర్స్ లక్ష్యం పెట్టుకున్నారుగా, మీరు అది అయ్యే వరకు ఉండండి సార్ అంటే నేను ఏమీ ఆలోచించకుండా తిరిగి అక్కడికే వెళ్ళిన మేడం. ఓకే. అంటే ఇన్స్పైరింగ్ అయింది అయితే వారి నుంచే. అవును మేడం. వారి కానీ నుంచి పోతాను. ఇన్స్పైరింగ్ అయినా కూడా ఆచరణలో పెట్టడం చాలా మామూలు విషయం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇదిగా జరుగుతుంటుంది. అంటే ఈ రోజులో మామూలు విషయం కాదు కదా. ఒక్క విషయాన్ని ఒక మంచి పని చేయాలంటే, చెడ్డ పని చేయాలంటే చాలా ఈజీ, మంచి పని చేయాలంటే చాలా కష్టం. అటువంటిది మీరు అన్ని ఫేస్ చేస్తూ ఎన్నో అంటే ఫేస్ చేస్తుంటారు. జాబ్ రావడానికి చాలా తపన పడ్డాం మేడం. విఠల్ అనే ఫ్రెండ్ ఎందుకంటే సాయంతో. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అవును కాబట్టి. మేడం. ఆల్రెడీ 2002లోనే అండర్ డిఎస్సి కూడా మిస్ అయింది, జస్ట్ ఓకే. కొన్ని మార్కులతో. మళ్ళీ 2006 డిఎస్సిలో కూడా 1.5 మార్క్స్తో మిస్ అయింది. సో ఎప్పుడెప్పుడు టీచింగ్ ఫీల్డ్లో రావాలని కోరిక. ఖచ్చితంగా జాబ్ కొట్టాలి నేను. అందుకే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గర 10th క్లాస్ ఆ టైంలో కూడా నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు నాకు ఏ సబ్జెక్ట్ ఉన్నా మా గురువులు అయితే నేర్పినలో, ఇప్పుడు గురు పూర్ణిమ అనే సందర్భం వచ్చింది కాబట్టి చిన్నప్పుడు మేము నేర్చుకున్న గురువుల ద్వారానే ఇప్పుడు ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎట్లా వెలిగిస్తామో రామకృష్ణ పరమహంస సార్ అదే అంటారు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అదే అంటారు. సో మేము కూడా అదే చేస్తున్నాం మేడం. మాకున్న నాలెడ్జ్ని మేము షేర్ చేస్తున్నాం. సో మాకు ఆ పోతన్న సారు, ఆ కిషన్ రెడ్డి గారు మాకు ఇన్స్పిరేషన్. ఓకే. అలాగే ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఎక్కడో పట్టణాలలో కానీ అట్లా ఉండి ప్రతిరోజు తమ పాఠశాలలకు వెళ్ళొస్తుంటారు. మరి అలాంటిది మీరు ఆ గ్రామంలోనే ఉండడం గల కారణాలు ఏంటంటారు? మా టీచర్లు కూడా ఉండడానికి చాలా సిద్ధంగా ఉంటారు మేడం. చాలా కమిట్మెంట్ టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ మా ఫీల్డ్లో. అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే మేడం, నాకు కొంచెం అనుకూలత ఉండేది. 2013లో మా తమ్ముడికి మ్యారేజ్ కావడం, మా అమ్మను తను చూసుకోవడం వల్ల నేనేం చేశా అంటే, ఇక అమ్మను చూసుకోవడానికి తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఆ స్కూల్కి షిఫ్ట్ అయితే, ఆ విలేజ్కి షిఫ్ట్ అయితే 24 అవర్స్ పిల్లల గురించి ఆలోచించవచ్చు. అంటే స్ట్రెంత్ లేదు కదా మేడం. ఇప్పుడు స్ట్రెంత్ అంతా మేము గవర్నమెంట్ స్కూల్లో మేము చెప్తూ ఉంటే పిల్లలంతా ప్రైవేట్కు కానీ వేరే సంస్థలు వెళ్తుంటే షేమ్ అనిపించేది. అంటే ఇంత కష్టపడి ఇన్ని వడపోతల ద్వారా ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ఆ పిల్లలు వేరే టీచర్లను నమ్మితే మాకు చాలా గిల్టీ ఫీలింగ్ అనిపించేది మేడం. ఇలా గనక ప్రతి ఒక్క స్కూల్ టీచర్ అనుకున్నారంటే ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా అనుకుంటున్నారు మేడం. వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సక్సెస్గా మారింది కాబట్టి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా. కానీ చాలా మంది టీచర్లు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే చాలా మంది సక్సెస్ స్టోరీలు మనం వింటాం మేడం. అయితే ఆ విలేజ్కి షిఫ్ట్ అయ్యాను. ఎందుకంటే క్వాలిటీ పెంచాలంటే ఎక్కువ టైం పిల్లలతో గడపాలి.
ఇప్పుడు మీటింగ్లకు రావాలంటే పేరెంట్స్ నమ్మకం కలిగించాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తున్నట్టే కారణం ఇంతకుముందు జరిగింది ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళతో ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తే వాళ్ళు పాఠశాలను నమ్ముతారు. సో అలా పేరెంట్స్ని నమ్మించగలిగితే పిల్లలకు మంచి క్వాలిటీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా స్ట్రెంత్ వస్తుందని మేము బలంగా విశ్వసించినాం మేడం. సో ఫ్యామిలీ సపోర్ట్ తోటి అక్కడికి షిఫ్ట్ అయ్యి ఆ పని అలా మొదలుపెట్టాను. ఓకే, అలా కొనసాగుతూ ఉందన్నమాట. అవును మేడం, అందరి Yes. సపోర్ట్ అయితే తోటి ముందుగా కొనసాగుతుంది. మీరు అంటే ఇలా అనుకున్నారు కదా, ఇలా ఇన్స్పైరింగ్ గా మీరు ఒకరిని తీసుకున్నారు. మరి ఇలా అసలు అమలు చేయాలి అంటే ముందుగా ఎవరిని అనుకున్నారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు, కుటుంబం ఫ్యామిలీకి చెప్పారా? మరి అవును ఏంటి మేడం, అసలు ఎలా చెప్పాను జరిగింది? చెప్పాను ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అవకాశం వచ్చింది టీచర్గా. సో ఏదన్నా చేయాలి పిల్లలకు ఉమ్, అని మా వైఫ్ వీణతో మాట్లాడిన ఫస్ట్. ఓకే. సో అక్కడైతే స్ట్రెంత్ అంతా బయటకు వెళ్తున్నారు. నేనైతే ఉమ్, ఇప్పుడు సింగిల్ టీచర్ అయిపోయినా. సార్లు ఇద్దరు పోతన సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు, మల్లె సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు, సింగిల్ టీచర్ అయినా. సో ఏదైనా చేయాలని అయితే సంకల్పం తీసుకున్నాం మేడం. తనని ఒప్పించిన. అక్కడ వసతులు 2013 అయితే ఏమి లేకుండే మేడం. ఇప్పటికి కూడా చాలా మారుమూల గ్రామం, రోడ్డు వసతే ఉండదు మేడం మా గ్రామానికి. ఓకే. ఇప్పుడు నా సంకల్పం కూడా ఇంత నేషనల్ అవార్డు వచ్చినా కూడా మా గ్రామాన్ని పెద్దలు గుర్తిస్తే బాగుంటుంది. అంటే హై స్కూల్కి వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదు మేడం పిల్లలకు. ఉమ్, చాలా ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే ఇక నరకం. ఓకే. గర్భిణీ స్త్రీలకు కానీ మహిళలకు కానీ అసలు ఆ రోడ్ నుంచి ఆ 2 కిలోమీటర్లు దాటాలంటే ఇక చాలా ఘోరమైన పరిస్థితి. ఓకే. సో మీ నేనేం వైఫ్ కి చేశానంటే చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే తను సపోర్ట్. చాలా అంటే తను ఆల్రెడీ వివాహం కాకముందే ప్రైమరీ స్కూల్లో పనిచేసింది ఓ, ఆదిలాబాద్లో వాళ్ళ టీచర్స్. నివాసం. సో తను కూడా ఓకే అంది. నేను కూడా మంచికి నేను 3 క్లాసులు కానీ తను 2 క్లాసులు, తను ప్రైమరీ తీసుకుంటాను తను అన్నది, ఫస్ట్ సెకండ్ క్లాసెస్. సో అలా మేము మాట్లాడుకొని అప్పుడైతే ఏం టెక్నాలజీ లేదు మేడం ఆ టైంలో. సో మేమిద్దరం క్లాసెస్ షేర్ చేసుకొని నా పాప కూడా సరిగా అదే సమయంలో ఫస్ట్ క్లాస్. ఉమ్, ఇప్పుడు భగవంతుని సంకల్పమో ఏంటో అలా జరిగిపోయింది. అన్ని కలిసి వచ్చాయి. కలిసి వచ్చాయి అన్నట్టు. Yes. అక్కడికి షిఫ్ట్ కావడము, పాపను 1వ తరగతిలో జాయిన్ చేయడము, ఉమ్, అలా పేరెంట్స్ కూడా మెల్లమెల్లగా నమ్మడము. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం, 7 o'clock వెళ్ళిపోయి 6 o'clock వస్తారు ఈవినింగ్. అవును. సో ఎర్లీ మార్నింగ్ కంటే ముందే అంటే ఏదైతే వాళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేస్ ఉందో గుడి దగ్గర వాళ్ళతో మాట్లాడేవాడిని. ఉమ్, తర్వాత ఈవినింగ్ టైంలో మాట్లాడేవాడిని. వాళ్ళకు కంఫర్ట్ ఉన్న టైంలోనే మాట్లాడేవాడిని మేడం. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ వస్తేనే నా మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పచ్చు. సో అలా ఊర్లో ఒక ప్లేస్ ఉంది మందిరం దగ్గర, అక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళం. స్ట్రెంత్ అయితే మరి నేనైతే ఇక్కడికే షిఫ్ట్ అయ్యాను. ఆమెను కూడా స్కూల్కి వెళ్ళి తీసుకుంటున్నాను, నా భార్యను పాపను కూడా జాయిన్ చేశాను. మెల్లమెల్లగా క్వాలిటీని పెంచుతాను. మీరు నన్ను నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఒక 1 year తర్వాత మీ క్వాలిటీలో ఏం మార్పు లేకపోతే, పిల్లల గ్రోత్ లేకపోతే మీరు మళ్ళీ ఏ స్కూల్ కన్నా వేసుకోండి అని వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది మేడం. సో అలా అలా అక్కడే ఉంటూ ఎక్కువ టైం పిల్లలకి కేటాయిస్తూ స్ట్రెంత్ను. కానీ అలా మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్ రియాక్షన్ అంటే నమ్మలేదు మేడం, నమ్మలేదు. మేము స్టార్టింగ్ ఎవరు నమ్మలేదు. నమ్మలేదు మేడం, చాలామంది నమ్మలేదు. ఇలా చాలా చూసాం సార్, మేమైతే అటే పంపిస్తామని. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కదా అన్నట్టు అనుకుంటారు. అవును, అంతే మేడం. భవిష్యత్తు ఎక్కడైనా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అవును, వాళ్ళ హక్కు, విద్యార్థుల హక్కు. అయితే మనం చెప్పాల్సిన బాధ్యత నాది ఉంటుంది అవును. కాబట్టి నేను చెప్పడం జరిగింది. మెల్లమెల్లగా ఒక 20 to 30% చేంజ్ అయింది ఫస్ట్ ఇయర్లో. ఉమ్, అలా అలా 2013 నుంచి మొదలు పెడితే 17 వరకు మారిండ్లు మేడం. ఓ, గ్రేట్. 4 years పట్టింది మొత్తము. నేను అనుకున్న స్ట్రెంత్ అంతా నా స్కూల్కి రావడానికి 17 వరకు పట్టింది మేడం. ఈ మధ్యలో కూడా ఒక సార్ రావడం జరిగింది, రమేష్ సారు, సునీల్ సార్ అని. ఎందుకంటే స్ట్రెంత్ పెంచినాం కదా మేము, 50, 60, 70, 80, 100, 120, 150 ఇలా పెరుగుతూ 280 వరకు వెళ్ళింది. ఒకానొక సమయంలో అయితే ఇప్పుడు నన్ను నమ్మని గ్రామస్తులు అయితే నన్ను నమ్మి, అదేవిధంగా దాంతోపాటు వేరే విలేజెస్ మోటివేట్ అయ్యి సుమారు ఒక 10 villages నుంచి వచ్చేవాళ్ళు మేడం పిల్లలు. గ్రేట్, గ్రేట్. ఒక 5-6 వెహికల్స్ స్కూల్ ముందర ఉండేవి. అంటే చాలా సంతోషం అనిపించేది. అంటే పేరెంట్స్ నమ్మితే, ఒక టీచర్ని పేరెంట్స్ నమ్మితే ఒక స్కూల్ సక్సెస్ స్టోరీ ఎలా మారుతుందో ఈ సావర్కడనే నిదర్శనం మేడం. దీనికి అంతటి కారణం కూడా పేరెంట్సే మేడం. పేరెంట్స్ నన్ను నమ్మారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అదేవిధంగా పేరెంట్స్ నమ్మినా కూడా విద్యార్థులు కూడా మంచి స్టడీస్ చేశారు. వాళ్ళు పికప్ అయ్యిండ్రు. మరాఠీ లాంగ్వేజ్ అయినా కూడా వాళ్ళు పికప్ అయ్యి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకున్నారు. కాబట్టి ఇలా
జరిగింది సక్సెస్. ఓకే. అలాగే ఇక మిగతా టీచర్లు అందరూ కూడా తాము పనిచేస్తున్న స్కూళ్ళల్లో తమ పిల్లల్ని చదివించకుండా పట్టణాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా వేస్తుంటారు. మరి మీరు మాత్రం మీరు టీచర్‌గా పనిచేస్తున్న సావర్ఖేడ్ గ్రామంలోనే ఉండి కూడా మీరు ఉండడమే కాకుండా మీ కుటుంబాన్ని మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం, మీ పిల్లల్ని కూడా ఆ పాఠశాలలో చదివించడం, ఇలా మీ వృత్తిని కోసం కుటుంబాన్ని కూడా బలిచ్చారు అన్న విమర్శ కూడా ఉంటుంది కదా! మరి దానికి మీ సమాధానం ఏంటంటారు? మేడం చాలామంది నేను వేయకముందు చాలామంది టీచర్స్ నేను చూశాను. ఓకే. శ్రీకాంత్ సార్ అని కజ్జర్లలో శ్రీకాంత్ సార్ గురించి చదివాను. ఆదిలాబాద్‌లో గంభీర్ సార్ గురించి, శ్రీకాంత్ సార్ గురించి చదివాను. మా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కొందరు టీచర్ల గురించి నేను విన్నాను. అదేవిధంగా స్టేట్ వైజ్‌లో కూడా కొందరు టీచర్ల గురించి తెలుసుకున్నాను అంతకుముందే నేను. గత కొన్ని సంవత్సరాలుగా టీచర్స్ డే వచ్చిందంటే బెస్ట్ సక్సెస్ స్టోరీస్ ఎక్కడ ఉంటే వాళ్ళ గురించి ఫాలో అప్ అయ్యాను నేను. సో నేనైతే మొదలు కాదు మేడం, చాలామంది ఇంతకుముందే వేశారు చాలామంది పిల్లల్ని. అలా వాళ్ళ స్కూల్‌ని సక్సెస్ చేసుకోగలిగారు. అయితే నేనంటున్నా మేడం, ఇప్పటికి కూడా చాలామంది ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో కూడా నిన్న ఒక మేడం గారు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేశారు. ఓకే. తర్వాత మా ఆదిలాబాద్ జిల్లాలో అయితే చాలామంది, ఆసిఫాబాద్ జిల్లాలో ఆల్రెడీ మొత్తం స్టేట్ వైజ్ చాలా స్కూళ్ళల్లో అంటే అంటే దీంట్లో తప్పు కూడా ఏం అంటే మంచి జరుగుతుంది మేడం. ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్, ఆల్రెడీ అందరు టీచర్లు క్వాలిఫైడ్, నాలెడ్జ్ ప్రతి ఒక్క టీచర్లో ఉంది. మనం తీసుకోవడమే కావాలా, ఉపాధ్యాయుల నుంచి ఆ నాలెడ్జ్ని మనం స్వీకరించడమే కావాలా. పేరెంట్స్ వాళ్ళతోటి మాట్లాడడం, ఆ వాతావరణం కొనసాగిస్తే ప్రతి స్కూలు సక్సెస్ అవుతుంది మేడం. అయితే నేను ఫస్ట్లో అనుకున్నాను, భయపడ్డాను పాపను స్కూల్లో జాయిన్ చేస్తున్నాను కానీ, అయితే మళ్ళీ క్వాలిటీ నేను చూపించాను మేడం. అంటే ఇప్పుడు నా స్టూడెంట్, ఇప్పుడు అందరు స్టూడెంట్ ఎట్లా మంచిగా పికప్ అవుతారో అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు కాబట్టి వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా మంచిగా చదివింది. తను ఇప్పుడు ఇంటర్మీడియట్ 90% తోటి అయింది. 10th క్లాస్లో కూడా 9.5 తోటి క్వాలిఫై అయింది. మిగతా పిల్లలు కూడా చాలామంది పిల్లలు నా దగ్గర చదువుకున్న అమ్మాయిలు కానీ డిగ్రీస్ కంప్లీట్ చేశారు. కొందరు పీజీసీ చేస్తున్నారు, కొందరు బీఎడ్, కొందరు డైట్ సెట్ చేస్తున్నారు, కొందరు పాలిటెక్నిక్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా. అంటే మాకు నాలెడ్జ్ మేమైతే సంపాదించుకున్నామో అది షేర్ చేసినాం మేడం, అంతే. ఇలా గొప్పగా చేసిందంటే ఏం లేదు. అలా చాలామంది టీచర్లు చేస్తున్నారు. సో వాళ్ళ స్కూల్లో చదివించడం కానీ, మంచి టీచర్లు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివించడం ద్వారా పిల్లలకైతే చాలా మంచి జరుగుతుంది మేడం. క్వాలిటీ అయితే అందుతుంది. బట్టి చదువులు ఉండవు మేడం ఇక్కడ, అదొక్కటే. మంచి సీసీ విద్యా విధానం ఉంటుంది, గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయడము, ఒక అంశం గురించి మాట్లాడడం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ మన బుక్స్ పరిశీలించినట్టయితే బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీస్ అని ఉంటాయి మేడం, సంసిద్ధత కార్యక్రమాలు ఉంటాయి. ఆ పాఠాల కంటే ముందే స్టార్ట్ చేస్తాం మేము. ఎందుకంటే పిల్లలకి ఆలోచన చేసే శక్తి ఉండాలి, ఎక్స్ప్రెస్ చేసే శక్తి ఉండాలి. అది మా గవర్నమెంట్ స్కూళ్ళలో. మీరు అయితే నిజంగా చెప్పాలంటే మీరు నా గొప్పతనం కాదు, ఇది నా బాధ్యత అంటున్నారు కానీ అలా అనడం కూడా మీ గొప్పతనం. ఇక కమింగ్ టు క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే కనుక ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఒక స్త్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి మీ భార్య వీణ అలాగే పిల్లలు వారి సహకారం ఎలా ఉంటుందంటారు? వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు మేడం. నా సంకల్పం ఏంటి, పిల్లల్ని స్కూల్ని బాగా చేయాలని. ఒక అవకాశం వచ్చిందని వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే తను ఆల్రెడీ టీచర్గా పనిచేసింది, మరొక అవకాశం వచ్చిందని తను సంతోషపడ్డది. గ్రామానికి వచ్చిన తర్వాత ఆమె సావిత్రిబాయి గురించి తెలుసుకున్నది. ఇప్పుడు ఎక్కడైతే మేము గ్రామంలో ఉంటున్నామో వాళ్ళకు ఆరాధ్య దైవాలు అన్నట్టు. ఎవరైతే మహారాష్ట్రలోని పూణేలో బాలికా విద్యాలయాలు మొదలుపెట్టిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారసులు ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు. మేమైతే వాళ్ళ గురించి ఇంకా తెలుసుకున్నాము. సో వాళ్ళలాగా వాళ్ళు చేసిన పనిలో ఒక 1% అన్న చేద్దామని మేమిద్దరం ఆలోచించుకున్నాం మేడం, డిసైడ్ అయ్యినాం మేము. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తే వీళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు, బడికి సపోర్ట్ ఇస్తారని పేరెంట్స్. సో తను కూడా ఒక సావిత్రిబాయి లాగా కొంచెమన్నా చేయాలి, ఆమె జీవితంలో ఒక 1% అన్న చేయాలని తను కూడా అనుకున్నది. సో తల్లిలాగానే చూసుకున్నది మేడం. పాఠాలు చెప్పడం కానీ, మేము గురుకులం నవోదయం కోచింగ్ ఇంటి వద్ద ఇస్తే వాళ్ళకి భోజనం వండి పెట్టడం కానీ, వాళ్ళ బట్టలు ఉతకడం కానీ. అంటే తను కూడా ఏంటంటే టీచింగ్ పట్ల ఒక అంకిత భావం అన్నట్టు. సో ఆమె సపోర్టు, ఆమెకి ఆల్రెడీ నేను అందించింది కాదు కానీ తనకి టీచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేస్తూ వెళ్ళింది ఆమె. ఓకే. ఇక గ్రామంలో పాఠశాలను కనుక బాగు చేసిన టీచర్లు ఎంతో మంది కనిపిస్తారు కదా. మరి పాఠశాలలో పాటు ఆ గ్రామాన్ని కూడా, గ్రామంలో పారిశుద్ధ్యం ఆరోగ్యం నుండి మొదలుకొని ఆ తాండ గ్రామంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు గ్రామంలో వారు ఎలా స్పందించారు? ఎందుకంటే వీడియో చూసినప్పుడు కూడా వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరిగింది, కొంతమంది మద్యపానానికి వాటికి బానిసలయ్యారు, ఆయన కూడా వారు విడిపించారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎలా స్పందించారు? అలాగే వారిని మద్యపానము ఇతర దుర్వాసన నుండి ఎలా దూరం చేశారు? ఇలాంటి పనులు చేయడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు అంటారు ముఖ్యంగా? నాకు అంటే
జనరల్గా నేను చిరంజీవి గారి అభిమానిని మేడం. రుద్రవీణ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కరెక్ట్ నాకు సరిపోతుంది మీకు. తగ్గట్టు రామ్మోహన్ రావు గారు కూడా ఇందాక ముందు అన్నారు అన్నారు మేడం. రుద్రవీణ అది సరిపోతుంది. యాదృచ్ఛికంగా జరిగింది. ఎస్ అయితే దాన్ని చేయడం ఇప్పుడు అది నా వరకు అంటే పేరెంట్స్ గురించి అంతగా ఆలోచించే పని వాస్తవానికి ఒక టీచర్గా ఉండదు కానీ అంటే ఆ సమయంలో అలా జరిగిపోయింది మేడం. అది అంటే కరోనా టైంలో అంటే స్కూల్స్ ఎందుకు అంత క్లోజ్. ఓన్ గా చేసుకున్నారు అసలు అట్లా అట్లా అంటే అనిపించింది. వాస్తవానికి అంటే ఇది నాకు ఒక మరొక జన్మ మేడం. అంటే 2006లోనే నేను బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ తోటి బాధపడ్డా. ఓకే సో దానివల్ల సర్వైవ్ అయినా నేను. సో ఓకే సార్. ఈ లైఫ్ గడిపే ప్రతి క్షణం కూడా ఏదన్నా ఒకటి చేద్దామన్న ఒక ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. ఉమ్, సో ఈ అవకాశం వచ్చింది. పేరెంట్స్ అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో నేను చాలా కలిసి ఉంటాను మేడం. ఓకే గ్రామంలో ఇప్పుడు పెద్దవాళ్ళతోటి మందిరంకి వెళ్ళి భజన కార్యక్రమాలు పాల్గొనడం కానీ యూత్ పిల్లలతోటి క్రికెట్ ఆడుతూ వాళ్ళతో గేమ్స్ ఆడడం కానీ ఇట్లా 3 రకాలు నా వాళ్ళలో స్టూడెంట్స్ మీరు కలిసిపోతారు. కలిసిపోతాను మేడం. ఉమ్, వాళ్ళతో నేను కలిసిపోతాను. వాళ్ళు నన్ను నమ్మిండ్లు కాబట్టి. సో మన చుట్టూ ఎవరైతే ఉంటారో మేడం వాళ్ళకైతే సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని టేకప్ చేస్తాం కదా. అవును సో వాళ్ళకు కూడా అలా బాధపడుతున్నారు దానివల్ల అని నేను ఆలోచించిన. దానికి ముఖ్య కారణం కూడా ఒకటి ఏంటంటే మేడం నా స్టూడెంట్స్లో చాలామంది పిల్లలకు తండ్రి అంటే చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు అన్నట్టు. ఓకే సో చాలామంది అబ్బాయిలకు కానీ ఒక మదరే ఉన్నారు చాలామందికి ఊర్లో. ఓకే అంటే ఈ ప్రాబ్లం వల్ల సింగిల్ పేరెంట్ ఆ, మాత్రమే ఉన్నారు. అందున నేను కూడా మా నాన్నగారు కూడా ఆ ప్రాబ్లం తోటి చనిపోయారు. కొంచెం నాకు కూడా ఆ బాధ ఉంది ఎప్పటి నుంచో లిక్కర్ ప్రాబ్లం తోటి. సో నేను కూడా అంటే ఈ ప్రాబ్లం టేకప్ చేయడం కారణం ఏంటంటే కొంచెం ఎవరైనా మారుతారేమో అన్న ఆశ. నన్ను నేను కొంచెము ఈ మార్గం ద్వారా ఎంచుకుంటే సారు చాలా బాధపడుతున్నారు, మరి ఆహారం తీసుకుంటలేరట, తింటలేరట అని ఎవరైనా ఆలోచిస్తారు కదా మేడం. ఎవరైనా అవును ఒక మంచి మార్గం ద్వారా వాళ్ళని ఒప్పించడం ద్వారా చేస్తే బాగుపడుతుందని నేను ఆలోచించుకొని ఇక వాళ్ళని మెల్లమెల్లగా ఒక 10 రోజులు ఇలా చేస్తూ వెళ్ళి చివరికైతే వాళ్ళు పూర్తిగా మనిపించారు. పూర్తిగా మారలేదు. ఓకే మారలేదు పూర్తిగా మారలేదు. బట్ అప్పటికప్పుడు 70 to కొంచెం 80% మారిండ్లు. ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఉమ్, వాస్తవానికి నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా ఈ ప్రాబ్లం తోటి. సో ఓకే నేను ఇందులోకి వెళ్ళి బయటపడి వాళ్ళని అంటే ఏదైనా చేస్తూ తను అవును చేసి ఇతరులకు చెప్తానే కదా మేడం. సో నేను కూడా వాళ్ళని ఒప్పించడం ద్వారా మెల్లమెల్లగా అయితే వాళ్ళ అలవాట్లు మార్చుకున్నారు. ఇప్పుడైతే చాలామంది ఒక 60 to 70% అయితే మేడం ఫ్యామిలీ తోటి అయితే హ్యాపీగా ఉంటుండ్రు. ఓకే పిల్లల సూపర్. చదువు గురించి ఇంతకుముందు చదువు గురించి అడిగే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు మా అమ్మాయి ఎట్లా చదువుతుంది సార్, మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు అని ఒక ఆలోచన అయితే వస్తుంది. చదువు గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎస్ సార్. కమింగ్ టు పిల్లలు ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కాలంలో ఈ మధ్య కాలంలో కూడా అంటే మీరు చెప్పినట్లు 2015 అప్పుడు కూడా మొబైల్ లేనిది ఖచ్చితంగా పిల్లలు చదవరు. మొబైల్ ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్ కూడా అట్లా అలవాటు చేసి బిజీ లైఫ్లలో కూడా అట్లనే వదిలేశారు. అవును బట్ అసలు అక్కడ మొబైల్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు మొత్తం మీరే దగ్గరుండి మరి నేర్పిస్తాను, నేను వాళ్ళని కలిసిపోయి చేస్తాను అని కూడా చెప్పేస్తున్నారు. మరి ఈ సూపర్ 100 పిల్లల గురించి ఒకసారి చెప్తారా? అలాగే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మేడం. కానీ ఆ టైంలో మొబైల్స్ మనకు అందుబాటులో లేకుండే. ఆ టైంలో ఉమ్, సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ టైమే నాకు కలిసి వచ్చింది అలా ఉండకపోవడమే. ఓకే సిగ్నల్స్ ప్రాబ్లము, టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో అక్కడే విలేజ్లో ఉన్నా కాబట్టి ఈ కరోనా టైం వల్ల పిల్లలందరూ నా దగ్గర ఉండేవాళ్ళు, సూపరింటెండెంట్ వాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ డిగ్రీస్ ఇంటర్మీడియట్ అప్పుడు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు చెప్పాను నేను ఇప్పుడు సింగిల్ టీచర్ కదా, మరి స్కూల్ అయితే రన్ అవ్వడం లేదు. సో మీరు నాకు హెల్ప్ చేయండి. ఉమ్, మీరైతే నేర్చుకున్నారో అది మీ ఏరియాలలో ఉమ్, ఒక చిన్న బోర్డు ఇస్తాను మీకు, ఎక్విప్మెంట్ ఇస్తాను మీకు, అన్ని చార్ట్స్ అవన్నీ ఇస్తాను. మీరైతే నేర్చుకున్నారో మీరు అది నేర్పండి అంతే చెప్పాను. షేర్ యువర్ నాలెడ్జ్ అని పేరు పెట్టాను మేడం వాళ్ళకు. ఓకే సూపరింటెండెంట్ అని ఒక టైటిల్ ఇచ్చాను వాళ్ళకు. వాళ్ళు కూడా ఏదైనా కూడా వాళ్ళు చెప్పేవాడిని, మనం జన్మ ఎత్తినామంటే దానికి ఒక కారణం ఉంటుంది, పర్పస్ అది తెలుసుకోండి మీరని వాళ్ళకి చెప్తుండేవాడిని. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవారు. వాళ్ళకు టీ షర్ట్స్ అవన్నీ చేశాను అప్పుడు, సూపరింటెండెంట్ అని రాయించాను. ఎస్ అవును మీరు పల్లెటూరు అని మీరు ఏది అంతా మిమ్మల్ని మీరు చిన్నపుచ్చుకోకండి, ఉమ్, మీకు ఒక అవకాశం వచ్చింది, ఇది ఒక ఛాలెంజ్ వచ్చింది, దీన్ని మనం ఓవర్కమ్ చేయాలని వాళ్ళకు చెప్పడం ద్వారా వాళ్ళు ఇంటింటికి అంటే ఒక 10 మంది పిల్లలకు వాళ్ళు క్లాసెస్ చెప్పేవాళ్ళు ఇంటి ఓకే దగ్గరనే. సో వాళ్ళు నేర్చుకున్నది మిగతా చెప్పేవాళ్ళు, వాళ్ళు బెనిఫిట్ అయ్యిండ్రు, వీళ్ళు బెనిఫిట్ అయ్యిండ్రు. అవును అసలు గ్రేట్ అవును గ్రేట్. అవును. వాళ్ళని వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేయడం కూడా చాలా గ్రేట్. నేషనల్ అవార్డు టైంలో రావడానికి కారణం కూడా సూపరింటెండెంట్ మేడం. ఓకే సూపర్ 100 నేషనల్ జ్యూరీ విద్యార్థులే. మెంబర్స్ కూడా దీని గురించి అడిగారు ముఖ్యంగా.
ఆ షేర్ యువర్ నాలెడ్జ్ ఏంటి, ఆ సూపర్ 100 ఏంటి, ఆ ఘర్బన్ గయ విద్యాలయ ఏంటి, ఆ కార్యక్రమాలు వాళ్ళకు చాలా నచ్చినాయి. గ్రేట్ గ్రేట్ సార్. అలాగే ఇక ఘర్బన్ గయా విద్యాలయ్ గ్రామ్ ఎఫ్ఎం రేడియో ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయంటారు? ఇక నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎక్కడైతే మంచి జరుగుతూ ఉంటుందో మేడం, అది నేను ఇన్స్పైర్ అవుతుంటాను. ఆల్రెడీ ఈ టీచర్స్ గురించి ఆల్ ఓవర్ మన ఇండియా వరల్డ్లో కొందరు టీచర్స్ గురించి నేను చూసేవాడిని టీచర్స్ డేకు. సో అలా సక్సెస్ స్టోరీలలో కొందరి గురించి నేను విన్నాను. సో నాకు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలని ఈ సావర్కేడ ప్రోగ్రాం కానీ, ఎఫ్ఎం సావర్కేడ కానీ, అంటే వాళ్ళు ఇంట్లో ఒక ఏరియాలో ఒక క్లాస్ రూమ్ లాగా చేసుకుంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా ఒక సంతోషం అనిపిస్తుంది. అరే మా పిల్లలు కూడా చదువుతున్నారు. యాక్చువల్లీ తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారు మేడం, విద్యార్థి ఇంటికి వచ్చి అంటే స్కూల్లో ఎంత చదివినా కూడా వాళ్ళ ముందర ఏదైనా చదువుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు, తల్లిదండ్రులు. సో ఆ పిల్లలు అలా చదవడం కూడా వాళ్ళకి నచ్చింది. వాళ్ళకు చిన్న రూమ్ కూడా ఇచ్చేసిండ్రు, మీరు ఇక్కడ చార్ట్స్ పెట్టుకోండి, మీరు ఇక్కడ చదువుకోండి అని వాళ్ళకు మంచి చైర్ ఇవ్వడం కానీ. అంటే ఎడ్యుకేషన్ గురించి అంతగా అవేర్నెస్ లేని పేరెంట్స్ ఒకప్పుడు ఇంట్లో చదువుకోండి బేటా, మీకు ఈ ప్లేస్ ఇస్తున్నాం మేము, ఇక్కడ చదువుకోండి, మీరు ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది, మీకు ఏదైనా రాంది అక్క వాళ్ళని కానీ అన్న వాళ్ళని అడగండి, ఆ గ్రామంలో లైబ్రరీ ఉంది అక్కడ వెళ్ళి చదువుకోండి అని ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు పేరెంట్స్ కూడా. ఓకే. ఇక కరోనా సమయంలో కూడా మీరు చాలా చేశారు కదా, మరి అలాగే మీ కుటుంబం అంటే ఎవరికి వాళ్ళు కూడా మా కుటుంబంని ఫనంగా పెడుతున్నాం, మేము ఎక్కడికి రాము, ఎక్కడికి చేయమని అంటూ ఉంటారు. మరి మీరు అలా ఏమనుకోకుండా మీ కుటుంబాన్ని కూడా ఫనంగా పెట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళడము, మళ్ళీ దానివల్ల ఏమన్నా అనారోగ్య సమస్యలు అలా ఫ్యామిలీలో వచ్చాయంటే? నాకు నేను ఎదుర్కొన్నా మేడం, నేను ఎదుర్కొన్న ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది కూడా నాకు. అంటే ఆ స్టేజ్ కూడా ఎదుర్కొన్నా, ఆ టైంలో ఎదుర్కొన్నా. మళ్ళీ ఈ గ్రామస్తులే మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ స్టేట్లో నాకు 6 lakhs డొనేషన్ ఇచ్చిండ్రు మేడం. అంటే అలాంటి ప్రాబ్లం ఎదుర్కొన్నాను నేను, హాస్పిటల్ సమస్య. సార్ ఇన్ని రోజులు మన కోసం ఈ పని చేశారు కదా, సార్ ఇట్లా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఇంటింటికి డబ్బులు జమ చేసుకుని నాకు హాస్పిటల్కి పంపించారు మేడం. ఇప్పుడు చెప్పండి వాళ్ళకు నేను, ఇప్పుడు రామ్మోహన్ సార్ అన్నారు పాదాభివందనాలు అని పెద్ద మాట అన్నారని, అంటే వాళ్ళ గురించి నేను ఎంత ఎక్కువ తక్కువనే మేడం. ఎందుకంటే అంతగా నన్ను ఓన్ చేసుకున్నారు వాళ్ళు, ఒక అన్న ఒక తమ్ముడు అలా భావిస్తుంటారు నన్ను వాళ్ళు. మీ ఇన్స్పైరింగ్ స్టోరీ వింటుంటే నాకు అసలు మామూలుగా గుస్ బంప్స్ వస్తున్నాయి. ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, అమ్మా బ్రాహ్మణి గారు చెప్పండి. వింటున్నాం కదా, అసలు మామూలుగా చెప్పట్లేదు కదా, అసలు నిజంగా మీరు చెప్పినట్లు రుద్రవీణ సినిమాని తలపిస్తుంది, అంతకు మించి కూడా అనుకోవచ్చు మనం. ఒక సక్సెస్ స్టోరీ వెనుక బ్రాహ్మణి గారు ఎంతో అద్భుతమైన కృషి ఉంటే తప్పదు. ఇంకా ముఖ్యంగా రంగయ్య గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే పాజిటివ్ గా ఆలోచన చేయడం. చూడండి, నేను ఒక్కనే గొప్ప చేసిన అంటలేదు, చూశారు కదా, ప్రతి దానిలో నేను కావాలని మీరు అడిగిన ప్రశ్నలో చాలా అర్థం ఉంది. కానీ పాజిటివ్ గా మా టీచర్లందరూ మంచోళ్ళు, మా టీచర్లందరూ పోవడానికి సిద్ధమవుతున్నారు, చేర్పించారు. అది అంటే ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం. ఇంకోటి చెడులో మంచిని చూశారు. 100కి 90 మంది చెడు ఉన్న 10 మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఈ 10 మందిని మోటివేట్ చేసే క్రమం. ఒక మాట చెప్తాను, వాళ్ళు పని చేస్తున్న స్కూల్ గురించి కూడా మనం మాట్లాడాలి. హైదరాబాద్ నుంచి 372 కిలోమీటర్లు ఉంటుంది మనం బయలుదేరితే. గట్టిగా మాట్లాడితే హైదరాబాద్ మూలకు హైటెక్ సిటీ అయితే 400 కిలోమీటర్లు ఉంటుంది మనకి. కనుక 300-400 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తూ, అది ఒక రకంగా చెప్పాలంటే కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా కదా, జోడేఘాట్ గుట్టల్లో ఉంటుంది ఇప్పుడు స్కూల్. స్వయంగా చూసిన, చాలా సార్లు ప్రయాణించిన మధ్య చూస్తే హైవేలో ఎదురుగ్గా మీకు ఆసిఫాబాద్ టు ఆదిలాబాద్ హైవే ఉంది, వయా ఉట్నూరు. ఎదురుగ్గా ఘాట్ రోడ్ మీద ఒక లారీ గాని ఒక బస్సు ఎదురైతే వెనుక్కో ముందుకు తీసుకొని పోవాల్సిందే. మన ఈ మధ్యన నేను పోయినప్పుడు మా కారు కిందికి దిగిపోయింది. అంటే అటువంటి హైవేలోనే ఆ పరిస్థితి ఉంటే, జోడేఘాట్ అనేది మనకు కొమరం భీం జల్ జంగల్ జమీన్ అనే ఒక పెద్ద పోరాటం చేసిన ప్రాంతం అది. పోరాట పడిపోయిన. అట్లాగే హైదరాబాద్ నుంచి ఇంత దూరంలో పనిచేస్తూ వారు అక్కడ భాష కూడా మరాఠీ అలా మన ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 4-5 భాషలు వస్తాయి బ్రాహ్మణి గారు అక్కడ. ఒకటి తెలుగు, మనకు వాళ్ళ గిరిజన భాష వస్తుంది, గోండు భాష అటువంటి వస్తాయి, అట్లాగే మరాఠీ వస్తుంది, దాంతో పాటు ఉర్దూ వస్తుంది, మనకి ఇంగ్లీష్ తక్కువ అనుకోండి, ఇవన్నీ వస్తాయి కదా. ఇక్కడ వారు సస్టైన్ కావడం చాలా గొప్ప అంటున్నాను. సస్టైన్ కావడంలో వారి కుటుంబం సహకరించడం చాలా గొప్ప అంటున్నాను. అందుకని చెప్పిన సమాజాన్ని ఒక ఉపాధ్యాయుడు మారిస్తే ఉపాధ్యాయుని సమాజం కూడా మారుస్తాడు కదా. పరస్పరం ఇవాళ ఉపాధ్యాయుడి కష్టం వస్తే సమాజం అంతా ఆదుకుందంటే ఏం కారణం? వారి మంచితనం కదా, వారి ఊరికి చేసిన సేవలు కదా. పరస్పరం అంటే వారు ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది రామ్మోహన్ రావు గారు, ఇది నా గొప్పతనం కాదు, నా బాధ్యత అని చెప్పడం కూడా వారి గొప్పతనమే. చాలు
చాలా గొప్ప. అందుకనే ఎంత ఎదిగినా వారు ఒదిగి ఉంటున్నారు చూసిందా. అవును. మళ్ళా వాళ్ళ టీచర్ కమ్యూనిటీ పట్ల చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా నేను ఒక్కనే చేయలేదు సార్, నాకు ఇంతమంది ఇన్స్పైర్ చేశారని చెప్పి. ఇంకోటి అన్నిటికంటే నేను ఏమంటే వారి కుటుంబ సభ్యులు భార్య వీణ, అట్లాగే అక్షయ, మనకు అభిరామ్, ఈ డెఫినెట్లీ సార్. ముగ్గురు సహకారం ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అది లేసి చాలా వస్తే మళ్ళీ ఇంటికి వెళ్తాను డెఫినెట్ గా, ప్రతిరోజు చూస్తూ ఉంటాం. అవును ఎస్, అవును. ఒకసారి వారిని అడుగుదాం మరి వారి సహకారము, అందరి సహకారం ఏ విధంగా ఉండింది. మీరు చెప్తూ ఉంటారు మరి పెద్దలు సహకారం ఇచ్చారు, మీకు కొంతమంది టీచర్స్ కూడా సహకరించారని. మరి వారి సహకారం ఏ విధంగా ఉండేది మీతో? వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు ఎట్లయితే స్ట్రెంత్ పెరిగిందో మేడం, ఇట్లా రమేష్ సార్, సునీల్ సార్ అనే గ్రేట్ టీచర్స్ వచ్చింది అక్కడికి ట్రాన్స్ఫర్స్లో. వాళ్ళు కూడా ఆలోచించారు, సార్ ఇప్పుడు మీరు స్ట్రెంత్ పెంచినాం కదా సార్, మనం ఇంకో స్టెప్ వేద్దామని డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేసినాం వీళ్ళ ద్వారానే, సునీల్ సార్, రమేష్ సార్ ద్వారా. ఇంకో స్టెప్ వేసాం, ప్రొజెక్టర్ తీసుకున్నాం. అంటే విలేజర్స్ 10 lakhs డొనేషన్ ఇచ్చారు మేడం, ఈ పేరెంట్స్ 10 lakhs ఇస్తే దాంతో ప్రొజెక్టరు, టీవీస్, ఫర్నిచర్ ప్రతి ఒక్కటి తీసుకున్నాం. స్కూల్ వాతావరణమే మార్చేసినాం పెయింటింగ్స్ తోటి. సో వాళ్ళ ద్వారా, టీచర్స్ ద్వారా ఇంకో స్టెప్ వెళ్ళింది. ఇంకా స్ట్రెంత్ పెరగడం ద్వారా గవర్నమెంట్ ఎంఈఓ గారు, అప్పుడు మల్లయ్య గారు, ఇప్పుడు ప్రకాష్ సార్, వీళ్ళందరూ ఆఫీసర్స్ చాలా హెల్ప్ చేస్తుంటారు. మా డిఓ గారు ఉండే అశోక్ సార్, అదేవిధంగా ఇప్పుడున్న డిఓ యాదయ్య గారు, ప్రతి ఒక్కరు మాకు ఎస్ఓ సార్లు ఉంటారు మేడం, క్వాలిటీ కోఆర్డినేటర్ సార్స్. అంతకుముందు ఉన్న సత్యనారాయణమూర్తి సార్ కానీ, భరత్ సార్, సత్తయ్య సార్, ఇప్పుడు ఉన్న శ్రీనివాస్ సార్, వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేస్తారు. డిస్టిక్ ఆఫీసర్స్ కూడా మనకు డిస్టిక్లో ఒక మంచి స్కూల్ ఉంది, మంచి విలేజర్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, పిల్లలు బాగా చదువుతున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆఫీసర్స్. ఇక్కడ నుంచి కూడా మేడం ఎస్సీఆర్టీ నుంచి కూడా ప్రొఫెసర్స్ చాలామంది మనకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. స్కూల్ గురించి కూడా సక్సెస్ స్టోరీస్ ఎస్సీఆర్టీ మ్యాగజైన్స్లో కూడా చాలాసార్లు వచ్చింది సావర్ఖేడ గురించి. సో అంటే టీచర్స్ హెల్ప్ చేస్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఎంఈఓ గారు విద్యా వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఆ టైంలో 2018-19. సో అలా 13 మంది విద్యా వాలంటీర్లు చేసేవాళ్ళు మేడం నా దగ్గర. అంటే ఈ మాతో పాటు సమానంగా ఒక 8,000 శాలరీస్కే భీమరావు అని, మెంగాజీ, జంగు, స్రవంతి మేడం అని, శ్రీనివాస్ అని, విజయ్ అని, అంటే చాలామంది గ్రేట్ టీచర్స్ ఉండే అప్పుడు. అంటే దీనికి కారణం కూడా వాళ్ళు మేడం. ఇప్పుడు మా రెగ్యులర్ టీచర్స్తో పాటు విద్యా వాలంటీర్లు కూడా అంకిత భావంతో పనిచేయడం వల్ల స్ట్రెంత్ పెరగడము, క్వాలిటీ కూడా మేము అందించడం మేడం. సో అలా ఉపాధ్యాయుల సపోర్ట్ చాలా ఉంది ఈ విలేజ్, ఈ గ్రామం, తర్వాత ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం. నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటా ఆ విద్యా వాలంటీర్లు కానీ. ఇప్పుడు అందులో భీమరావు అనే అబ్బాయి అయితే గవర్నమెంట్లో టీచర్గా కూడా సెలెక్ట్ అయ్యింది. నేను వాళ్ళకి చెప్తూ ఉంటా, మీరు పిల్లలకి ఏదైతే చేశారో ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా అది మీకు భగవంతుడు కానీ ఏదన్నా కానీ ఏ రూపంలో కానీ మీరు విద్యార్థులకు మంచి చేశారు, మీకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను మేడం. వాళ్ళు కూడా ఇంత మెంగాజీ, జంగు అనే వాళ్ళు కూడా ఇప్పుడు చదువుతున్నారు, త్వరలో వాళ్ళు కూడా టీచర్స్ కాబోతున్నారు. సూపర్ సూపర్ సార్. అలాగే ఇప్పుడు మీరు పాజిటివ్గా సహకారం అందించిన వాళ్ళ గురించి చెప్పారు, మరి విమర్శలు కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే జలస్తో ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఒక వేలు చూపిస్తున్నామంటే ఖచ్చితంగా డెఫినెట్గా 4,000 సార్లు 4 రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెప్పే వాళ్ళు ఉంటారు, విమర్శలు కూడా ఉంటాయి. మరి అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? విమర్శలు చాలా ఎదుర్కొన్నా మేడం. పాపను జాయిన్ చేసినప్పుడు కానీ, విలేజ్లో షిఫ్ట్ అయినప్పుడు కానీ, అక్కడ ఎందుకు ఉంటావు, ఇబ్బంది పడతావు అని చాలా విమర్శలు ఎదుర్కొన్నా. అట్లా ఇక వాళ్ళు కొంచెం ఆలోచించిండ్రు, ఇక ఇతను మనం ఎన్ని చెప్పినా ఇలాగే చేస్తాడని వాళ్ళు కూడా ఓకే అని చివరికి వాళ్ళే సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టిండ్రు మేడం. విలేజర్స్లో కూడా అప్పుడున్న సర్పంచ్ తులసిరామ్ గారు, పటేల్ గారు, తర్వాత పాలకరావు గారు, చైర్మన్ గారు, నలుగురు చైర్మన్ చేసిండు మేడం ఈ స్కూల్కు. పాలకరావు అని, తర్వాత శివరామ్ అని, తర్వాత నామ్జీ గారని, రాజేశ్వర్ గారని, నారాయణ గారు ఇప్పుడు ఇంతకుముందు చేశారు. ఇప్పుడు ఒక స్కూల్ సక్సెస్ కావాలంటే మేడం ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ కావాలి. అందులో ముఖ్యంగా ఇంకా ఎక్కువ టైం ఇచ్చే ఈ చైర్మన్లు మనకు కావాలి. ఇప్పుడు చైర్మన్ అంటే చాలా మంది ఒక బాధ్యత, అది ఒక అనుకుంటారు కదా. అయితే ఈ బాధ్యతతో పాటు వాళ్ళు కూడా ఎక్కువ సమయం స్కూల్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని వాళ్ళు కూడా వాళ్ళ భాషలో చెప్పేవాళ్ళు. సార్ ఇంత చేస్తుండు కదా, మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా అని చైర్మన్ కూడా చేశారు మేడం. సో ఈ స్కూల్ సక్సెస్ అయిందంటే దానికి కారణం చైర్మన్సే. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నేను తట్టుకున్నా మేడం. ఎందుకంటే ఒక మంచి చాలా బాధ అనిపించేది, చాలా బాధ అనిపించేది. కానీ తను, నా వైఫ్, నా ఫ్రెండ్స్ వీళ్ళు నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మేడం, మంచి ఫ్రెండ్స్. వాళ్ళు స్కూల్స్ కూడా డొనేషన్స్ ఇస్తారు. చాలా మంది శ్రేయోభిలాషులు ఉంటారు మేడం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా సుధీర్ సార్ అని ఒక సార్ ఉంటాడు. ఎవ్రీ ఇయర్ పిల్లలకు డొనేషన్స్ ఇస్తూ ఉంటాడు. 10,000 పిల్లలకు క్యాష్ ప్రై ఇస్తూ ఉంటాడు. సూపర్ 100 కూడా ఆ సార్ టేకప్ చేసిండు మేడం, సుధీర్ సార్. ఎంత పెద్ద చదువులు చదివినా కూడా నేను చూసుకుంటా అని కూడా ఆ సార్ నమ్మకం కలిగించింది. ఇక ఫైనల్ గా అడుగుతున్నాను, ఉత్తమ జాతీయ
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి కడేల రంగయ్య గారికి మీ ఇన్స్పిరేషన్ అయ్యారు, అలాగే సహకారం అందించారు, అన్ని చెప్తున్నారు. మరి మీ లక్ష్యం ఏంటంటారు ఫైనల్గా? ఒకటే లక్ష్యం మేడం, ఈ సూపరింటెండెంట్ విద్యార్థుల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళాలి. అలా వాళ్ళు సక్సెస్ అయిన అనుకోండి, ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏది తక్కువ కాదని అందరికీ తెలుస్తుంది మేడం. తర్వాత నా పిల్లలు కూడా సక్సెస్ అయితే బాగుంటుంది మేడం. ఎందుకంటే గవర్నమెంట్లో చదివించాను, వాళ్ళు కూడా లైఫ్లో గెలిస్తే నేను చేసిన పని కూడా ఒక అర్థం ఉంటుంది. మిగతా ఎక్కడన్నా కూడా ఈ స్కూల్ తర్వాత ఇంకా వేరే స్కూల్కి వెళ్ళినా కూడా ఇంకా అక్కడ ఆదివాసులు ఎక్కువ ఉంటారు మేడం జోడేఘాట్ ప్రాంతంలో. నెక్స్ట్ అలాంటి పిల్లలు టేకప్ చేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వాళ్ళ లైఫ్లో ఎంతైనా కొంచెం ప్రభావితం చూపాలనుకుంటా మేడం. రిటైర్మెంట్ అయ్యేలోపు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కానీ మన లైఫ్లో తిరిగి చూసుకుంటే ఎన్ని ఆస్తులు సంపాదించినామని చూసుకుంటాం కదా మేడం. ఎంతమంది పిల్లల్ని జీవితాలని మార్చినామన్నదే ఒక లక్ష్యంగా నేను పెట్టుకుంటాను మేడం. ఓకే, గ్రేట్ సార్. అసలు చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు. అలానే ఇంకా చాలా మంది కూడా యువతకి ఇన్స్పిరేషన్ కావాలి, మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు సార్, విన్నాం అసలు విన్నాము సార్ ఇన్స్పైరింగ్ స్టోరీ విన్నాం, వారి సహకారం విన్నాం. ఇంకా ఇప్పటికి కూడా వారి లక్ష్యం ఒకటే అంటున్నారు, యువతకి మార్గదర్శకంగా ఇంకా చాలా మంది పిల్లలకు కూడా నేను ఒక దారి చూపించాలి, అదే మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఏంటంటారు అసలు? వారిని అవరోధాల గురించి చెప్పమంటే చాలా తక్కువ చెప్తున్నారు కదా. అవును, అవరోధం వారికి చెప్తున్నాను వ్యక్తిగతంగా తెలుసు కనుక. వారి భార్య వీణ టీచర్ అను, ఆయన గవర్నమెంట్ టీచర్ కదా, ఆమె ప్రైవేట్ గా ఈ సాధారణచారిగా వీరు చేసే పనులు సహకరించింది. అది పెద్దది గొప్పది. సహకరిస్తుంది. చాలా మంది ఏమన్నారంటే ఆమె కూడా విద్యావంతులకి జీతం తీసుకుంటున్న సారు, అది మనకు తెలియదు కానీ ఆమె ఎందుకు పని చేస్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. సమాజం ఎట్లుంటది అంటే ద్వంద్వాట వేషం చేస్తుంటది. అది వారి చెప్తారు, ఎక్కడ చెప్పలే. అంటే అన్నవాళ్ళు వాళ్ళ పాలన వాళ్ళు పోయిన నా పని నేను చేసుకుంటూ పోయినా అని పాజిటివ్ గా చెప్పారు. కానీ ఆమె ఎందుకు పని చేస్తుంది? భర్త చాలా మంది స్పౌస్ ఉంటారు, ఇద్దరు భార్య భర్తలు టీచర్లు ఉంటారు, ఒక దగ్గర పని చేస్తారు, అది కానీ ఆయన భార్య వీరికంటే గొప్పది అంటున్నాడు. వీణ అభినందించాలి అమ్మాయిని, ఎందుకంటే వీరి జీతం తీసుకొని పనిచేశారు. ఆమె భర్త కోసం, ధర్మరక్షణ కోసం ఆమె పోయి సహధర్మచారిగా పనిచేసింది. అది గ్రేట్ అంటున్నాడు. ఆమె చెప్పుకొని నేను చెప్తున్నాను. రెండోది కూడా ఆసర్ అని ఒకటి ఉన్నది, ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. దానిలో ఏ క్లాస్ ఏ పరీక్ష పెట్టినా పిల్లలు పాస్ అవుతారు. 2వ తరగతి పిల్లలు 8వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నారు. అన్ని స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ తో సహా మేము చేసే సర్వే పట్టిదిగా దేశవ్యాప్తంగా చేస్తాం 650 జిల్లాల్లో. వారికి కూడా తెలుసు సార్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ లో చాలా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి అని. గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మనం ఏమంటారు స్టార్ హోటల్ లాగా అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదు. కానీ ఈ మొత్తం సక్సెస్ స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇటువంటి జోడేఘాట్ ప్రాంతంలో ఉన్న మంచి స్కూల్ ఉన్నది. ఇవాళ టీచర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. నేను చాలా సార్లు ఏ ఊరికి పోయినా అద్భుతంగా ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, అట్లాగే స్కూల్ సందర్శిస్తాను. అందుకని వాళ్ళ స్కూల్కి నేను నేర్చుకుంది ఏంటంటే ఈ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది ఒకటి. రెండోది తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఆలోచించేది తమ పిల్లలను అందరు చేర్పించలేకపోతే. ఇప్పుడు వారి పిల్లలు పెరిగిండ్రు, వేరే స్కూల్కి వెళ్ళింది కదా, అట్లానే వీలైనప్పుడు వారికి చేర్పించండి. రెండోది ప్రభుత్వం చేస్తున్న పనిని, వాళ్ళకి అన్స్కిల్డ్ టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో అంత స్కిల్డ్ ఉండరు. దయచేసి నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను, MA LLB అడ్వకేట్ గా ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చినా కింది నుంచే కదా. కనుక దయచేసి ఇవాళ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రంగయ్య గారి సక్సెస్ స్టోరీ స్ఫూర్తి చూసుకొని దాన్ని దేశానికంతా విస్తరించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ సామాజిక విద్యా కేంద్రాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చెప్పొచ్చు. కేవలం ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు వండి దానివల్ల మంచి విద్య అభ్యసించండి. టీచర్లకు కూడా నాకు అభినందనలు. ఇవాళ వారితో పనిచేస్తున్న టీచర్లు కానీ వారికి స్ఫూర్తినిచ్చిన టీచర్లందరికీ కూడా మరొకసారి మన గురు పూర్ణిమ సందర్భంగా మన ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కృషి కొనసాగాలి. దీనికి వారి సహకారం మీకు ఎక్కువ లభించాలని మీరు వారి అద్భుతమైన వారి మాటలు విని అవకాశం మాకు కల్పించారు. దాంతోపాటు వారిని ఇంటర్వ్యూ చేసినందుకు అమ్మ మీకు బ్రాహ్మణి గారు, అట్లాగే PRT న్యూస్ యజమాని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక చివరిగా చెప్పండి, జాతీయ అవార్డు రావడం ఏ విధంగా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం మేడం. ఇది ఒక బాధ్యత గవర్నమెంట్ గుర్తించింది మేడం. అధికారులు కూడా గుర్తించిండ్రు ఈ గ్రామ సక్సెస్ స్టోరీని. వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చారని అధికారులు అన్నారు అప్పట్లో. మంత్రి గారు అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, దేవసేన మేడం గారు కూడా చాలా మెచ్చుకున్నారు అప్పుడు సెక్రటరీ గారు.
సో అలా ఏది ఆశించకుండా ఒక నిస్వార్థ లక్ష్యంతో చేయడం వల్లనే ఇది అయిందని అనుకుంటున్నాను మేడం. దీనికి అంతటి కారణం కూడా అవార్డు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ప్రజెంట్ పనిచేస్తున్న టీచర్స్ కూడా ఉన్నారు మేడం. ప్రజెంట్ యోగిత మేడం గారు అని, తర్వాత శ్రీలేఖ మేడం గారు ఉన్నారు. అంటే ఏ టీచర్ వచ్చినా కూడా, ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా కూడా దాన్ని రిప్లేస్ చేస్తున్నారు స్కూల్లో. సో అలాంటి డెడికేటెడ్ టీచర్స్ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా మేడం. సో నాకు అవకాశం వచ్చింది, నేను చేస్తూ వెళ్ళాను, అంతే మేడం. సూపర్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఇప్పటికి కూడా మీ ఫ్యామిలీ గురించి చెప్పుకోవట్లేదు చూడు, రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు నిజంగా చాలా అభినందించాలి మిమ్మల్ని. చాలా గ్రేట్ మేడం. తను పిల్లలకు అమ్మ అయింది, తన పేరు వీణ. చాలా సపోర్ట్ ఇచ్చింది కాబట్టే ఇలా ఉంది మేడం. తనను కూడా గ్రామస్తులు చాలా ఓన్ చేసుకున్నారు. తను కూడా మేము రూమ్ దగ్గర ఉన్నప్పుడు కూడా తను పేరెంట్స్తో మాట్లాడుతుండేది మహిళలతోటి. వాళ్ళు కూడా అంటే ఈ మధ్య ఉట్నూరు షిఫ్ట్ అయినా కూడా వాళ్ళు తట్టుకోలేకపోయిండ్రు. మేము వెళ్ళి వచ్చేటప్పుడు కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఇంటికి వచ్చాము. సో తను కూడా వాళ్ళందరికీ బంధువు అయింది. నేనైతే తననైతే అభినవ సావిత్రిబాయి పూలే అంటాను మేడం. ఎందుకంటే నేను ఒక శాలరీ తీసుకున్న ఒక ఎంప్లాయీగా నేను నా బాధ్యత చేశాను, కానీ తను ఎలాంటి వేతనం లేకుండా సర్వీస్ చేసింది. అలాంటి టీచర్స్ చాలామంది ఉన్నారు సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో కూడా మాణిక్యరెడ్డి సార్ అని కూడా సిఐ, తను రిటైర్మెంట్ అయింది, ఇట్లా సర్వీస్ చేస్తుంటారు. చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయినా మేడం. ఓకే, సూపర్ సూపర్ రంగయ్య గారు. మీరు ఇలానే మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి అని చెప్పేసి కూడా బీఆర్కే న్యూస్ కోరుకుంటుంది, రామ్మోహన్ రావు గారు కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటివి జాతీయ అవార్డులు ఇంకా అంతకు మించి ఎదగాలి, మిమ్మల్ని కూడా గుర్తించాలి, ప్రతి ఒక్కరి సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి జూమ్లో జాయిన్ అయ్యేందుకు. రైట్గా చూసాం కదా, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. మామూలు ఇలాంటి స్టోరీ కాదు, ఒక రుద్రవీణ సినిమాని తలపించే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నమాట. ప్రతి ఒక్క యువత డెఫినెట్గా వారిని ఆదర్శంగా తీసుకుని వారు ఏవైతే సహకారం అందించి వాళ్ళకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే యువత ముఖ్యంగా వారిని ఆదర్శంగా తీసుకొని మార్గాల్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ తప్పకుండా కోరుకుంటుంది. అదే మా ప్రయత్నం కూడా. ఇది వాటి బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా.